యేసయ్యా. హల్లెలూయా. మనకున్నటువంటి స్నేహాలు, మనకున్నటువంటి బంధాలు, ఇవన్నీ ఒక్కొక్కటి తెగదింపులు చేసుకొని యేసుక్రీస్తుతో మనం పెనవేసుకోవాలి. ఇక మీదట జీవించే జీవితము, ఇప్పటి వరకు సహవాసాలు వేరు. ఇక మీదట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో సహవాసం. ఇప్పటి వరకు మేము చేస్తున్నాం కదా, చేస్తే మార్పేది ఏంటి? తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతో, అపోస్తుల బోధతో నువ్వు సహవాసం చేస్తే మార్పేది. ఆ పోలికలేవి బాగా గమనించండి. ఇక మీదట జీవించే జీవితము ప్రకృతి సంబంధివి కాక, భూ సంబంధమైనటువంటి వ్యక్తివి కాక, భూ సంబంధమైనటువంటి వ్యక్తివి అని చెప్పనంటే రక్షించబడనటువంటి వ్యక్తివి. ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తివి అని చెప్పనంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తి రక్షించబడి అన్యుల ఆచారాల ప్రకారం నడిపించబడే వ్యక్తి. రక్షించబడతాడు కానీ అన్యుల ఆచారాలతో ముడివేసుకొని బ్రతుకుతాడు. అయితే దేవునికి ఇష్టమైనటువంటి వాడు క్రీస్తుతో, ఆయన వాక్యముతో పెనవేసుకొని బ్రతుకుతాడు. ఇంకా బ్రతికేది నేను కాదు, నాలో క్రీస్తే బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. ఇంకా జీవించువాడును నేను కాదు. ఏమండి? నా బ్రతుకు నా ఇష్టం కాదు, నా బ్రతుకు నా ఇష్టం అని చెప్పని ఎప్పుడైతే అంటావో నీవు ప్రకృతి సంబంధివి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తివి, యేసు ప్రభు ఎవరో తెలియనటువంటి వ్యక్తివి. ఏదో కాపాడబడాలి, స్వస్థపరచబడాలి, యేసు ప్రభు నమ్ముకుంటే ఆశీర్వదించబడతాం అనే పరిస్థితుల్లో ప్రకృతి సంబంధి, అన్యుల ఆచారాల ప్రకారం నడిపించబడుతున్నవాడు కనుక అతనికి ఒక ప్రత్యేకత ఉండదు. వాక్యాన్ని చదవండి అన్న తర్వాత వాక్యాన్ని చదువుతారు. వాక్యాన్ని చదివిన తర్వాత వాక్యంలో ఉంది కదా, వాక్యంలో ఉంది. నీవు మనిషిగా బ్రతకాలి, మనుషులలో నుంచి నువ్వు వేరుపరచబడాలి. వాక్యంలో మనకు తెలిసినటువంటి విషయాలు ఉన్నాయి. నీ తండ్రి ఇంటి నుండి, నీ తల్లి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు నడిపించబడు. అబ్రహాం, అనేక మందికి జనములుగా తండ్రిగా నేను చేస్తాను, నువ్వు ఆశీర్వదించబడతావు. ఏమిటి? నీ తండ్రి, నీ తల్లి ఇంటిని విడిచిపెట్టి రా. అమ్మో, ఆ పద్ధతులు నేను విడిస్తే ఎలాగా? ఆ ఆచారాలు మేము వదిలిపెడితే ఎలాగా? ఇవి తాత ముత్తాతల పద్ధతులు, ఇవి వాటిని మేము విడిచిపెట్టమండి. ఏంటి? పెళ్ళిళ్ళు కూడా అదే విధంగా జరగాల. మా తాత పద్ధతులు. మేము క్రైస్తవులం అయ్యాం, కానీ క్రైస్తవులమే, కానీ ప్రకృతి సంబంధులమి. ఏమండి? ప్రకృతి సంబంధులమి. మేము మనుషుల మధ్యలో బ్రతికే వాళ్ళమే, కానీ మేము దేవుని రాజ్యానికి నడిపించబడే వాళ్ళం కాదు. మనుషులు మమ్మల్ని చూసి సంతోషపడాలి, అంతే. బాగా గమనించండి. మనుషుల్ని దుఃఖపెట్టే వాళ్ళంగా మేము ఉండం. మనుషులకి ఇష్టమైనటువంటి బ్రతుకు మేము బ్రతకాలి. అప్పుడే వాళ్ళు మా మీద చేతులు వేసుకొని సంతోషంగా స్నేహం చేస్తారు. కానీ వాక్యం అంటుంది, ఇక మీదట నువ్వు జీవించే జీవితము కుష్టి వ్యాధితో ఉండకూడదు, పాపపు ఆ పరిస్థితుల్లో ఉండకూడదు. ఇక మీదట నేను అన్నటువంటి ఆ భూ సంబంధమైనటువంటి జీవితము చావాలి. ప్రకృతి సంబంధమైనటువంటి లోక సంబంధమైన ఆచారాలు జీవితంలో తొలగిపోవాలి. ఇక మీదట జీవించే జీవితము క్రీస్తు కొరకు మనం జీవించాలి.
ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు కొరకు మనం జీవించాలి. క్రీస్తు కొరకు జీవించటమే దేవుని ఆత్మ చేత నడిపించబడటం. దేవుని ఆత్మ చేత నడిపించబడితే మనం ఏమవుతామని చెప్పనంటే, పరలోకములో నుంచి వచ్చిన మనుష్యుడు, రెండవ మనుష్యుడు, మట్టి నుండి పుట్టినవాడు కాదు. పరలోకములో నుండి వచ్చినటువంటి వాడు మట్టి నుండి పుట్టిన వాడికి పుడితే ఆడు మాదిరిగానే ఉంటారు. కానీ పరలోకములో నుంచి వచ్చినటువంటి వానికి జన్మిస్తే ఆయన మాదిరిగానే ఉంటారు. కనుక ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. మనం యేసు రక్తములో పుట్టినటువంటి వారిమి కావాలి. మనం దేవుని ఆత్మచేత నింపబడిన వారి కావాలి. మనం పరలోక సంబంధులము కావాలి. దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడు దేవుని కుమారుడు అవుతాడు. భూ సంబంధమైనటువంటి వాడు, ప్రకృతి సంబంధమైనటువంటి వాడు ఈ లోక సంబంధిగానే బ్రతుకుతాడు. బైబిల్ చేతపట్టుకున్న ఎవరిని పాటలే పాడిన ఇంకొక రకంగానైనా, ఏ పరిస్థితుల్లోనైనా వాళ్ళని చూసినటప్పుడు, వాళ్ళ క్రియలు చూసినటప్పుడు వీళ్ళు ప్రకృతి సంబంధులు. అంటే దేవుని వాక్యం వీళ్ళకి ఎలా ఉందని చెప్పనంటే ఎగతాళిగా ఉంది. మేము యేసు ద్వారా పుట్టిన వాళ్ళం కాదండి. రెండవ మనుషుడైన పరలోకములో నుండి వచ్చాడే, ఆయనకి పుట్టిన వాళ్ళం కాదు. మేము ఆయనకి పుట్టిన వాళ్ళమైతే ప్రకృతి సంబంధులుగా ఎలా ఉంటాము? మేము యేసు ప్రభు రక్తంలో పుట్టిన వాళ్ళమైతే ఆయన పరలోకములో నుండి వచ్చిన వాడు కదా, పరలోకము సంబంధమైనటువంటి వాళ్ళుగానే మేము ఉండాలి కదా. మరి మేము ఇటు పరలోకానికి ఇటు భూలోకానికి మధ్యలో ఎలా బ్రతకగలం? గనుక మేముగానే బ్రతుకుతాం. పేరు మాత్రమే క్రైస్తవులమి, పేరు మాత్రమే పలానా సంఘస్థులమి. బాగా గమనించండి. కడవరి రోజులు ఇవి. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి సేవకులు బోధిస్తున్నటువంటి రోజులు ఇవి. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే ఆత్మ సంబంధి అవుతావు. వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతే నీకు నువ్వే రాసి పెట్టుకో, ప్రకృతి సంబంధిని నేను, ప్రకృతి సంబంధిని నేను. మా తాత ముత్తాతలు బ్రతికినట్టుగానే బ్రతుకుతా. నాకు సంబంధించిన స్నేహితులు ఎలా బ్రతుకుతున్నారో అలాగే బ్రతుకుతా. వాళ్ళకి ఇష్టమైనటువంటి బ్రతుకుతా. మనుషులకు ఇష్టమైనటువంటి రీతిగా బ్రతుకుతా. మనుషుల మధ్యలో బ్రతుకుతా. మరి వేరుగా బ్రతకాలంటే ఎలా? చాలా కష్టం కదండి. ముత్తైదులుగా బ్రతకాలి కదా. ఏంటి వెనకాల అంత మాత్రం మలిపోలేకపోతే ఎలాగ? ఏంటి అంతన్నా బంగారం లేకపోతే ఎలాగ? ఏంటి కొంచెమైనా రింగు లేకపోతే ఎలాగా? ఏంటి పిల్లలకి కొంచెమన్నా తగిలించకపోతే ఎలాగ? చిన్నప్పటి నుంచే ప్రభువా నాయనా కూతుర్ని కొడుకుని ఒక్క నలుసుని పుట్టించు ప్రభువా అని చెప్పని కన్నీటితో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వాళ్ళ గర్భాన్ని తెరిస్తే ఆ చిన్న వయసులో నుంచే చూడండి, కొంతమందిని ఆ చిన్న వయసులో నుంచే తల్లిదండ్రులు నేర్పిస్తున్నది ఏమిటి అని చెప్పనంటే, అమ్మా బాబు నీవు దేవుడిచ్చిన బిడ్డవి కాదు, దేవుడిచ్చిన బిడ్డవి కాదు. నువ్వు పరలోక సంబంధిగా బ్రతకూడదు. నువ్వు భూ సంబంధమైన గానే బ్రతకాల, నువ్వు ప్రకృతి సంబంధిగానే బ్రతకాల. మన ఆచారాలు నీ ద్వారానే ప్రారంభించబడాలి. కనుక నేను ఏం చేస్తూ ఉన్నా దేవునికి మహిమ ఆ బిడ్డల ద్వారా రాకుండా చేస్తుంటారు. ఏం చేస్తూ ఉన్నా ఆ చిన్న పిల్లల్ని ఇప్పటి నుంచే దుష్టుడి చేతులకు అప్పగిస్తూ ఉంటారు. దుష్టుడి చేతుల్లో పెడతారు. ఇచ్చింది దేవుడు, కానీ ఎవరి చేతులకు అప్పగిస్తున్నారు పిల్లల్ని, కుటుంబాన్ని ఎవరి చేతులకు అప్పగిస్తున్నారని చెప్పనంటే దుష్టుడి చేతుల్లోకి. భూమి నుండి పుట్టినటువంటి వాడు మట్టివాడే. వాడిలో ఉన్నటువంటి స్వభావాలన్నీ మట్టి స్వభావాలే.
నీకు బుర్రలో ఏముందిరా మట్టి ఉన్నట్టు ఉంది అని చెప్పని అంటారే కానీ ఏంటి ఆ స్వభావాలు గుర్తుపట్టి ఇలా బ్రతకూడదు అన్నటువంటి ఆలోచనలు ఉండవు. కనుక చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు ఇంకా భూ సంబంధమైనటువంటి వారిగానే బ్రతుకుతున్నారు, ప్రకృతి సంబంధులుగానే బ్రతుకుతున్నారు. గొడవలు ఏమండి, ఇండ్లల్లో జగడాలు, రకరకాలైనటువంటి పోరాటాలు, చేదైన అనుభవాలు, హృదయము శుద్ధీకరించబడి ఆ పరిస్థితుల్లోనికి రావటం మనకు ఏదైనా ఒకవేళ మనుష్యులు కీడు తలపెడతారు. భర్తే కానీ భార్య కానీ ఎవరైనా కానీ దేవునికి ఇష్టలుగా బ్రతకలేనటువంటి మనుష్యుడు సాతానుడికి ఇష్టడుగా బ్రతుకుతాడు గనక వాడి ద్వారా కుటుంబమే, సంఘమే, సమస్తము పాడైపోతే మనకు ఏదైనా ఒకవేళ ఎవరైనా కీడు తలపెడితే ఆ కీడుకి ప్రతిగా మనం కీడు చేయకూడదు. వాళ్ళు మాట్లాడతారు, మనం మాట్లాడకూడదు. వాళ్ళు ప్రవర్తిస్తారు, మనం ప్రవర్తించకూడదు. గనుక భూ సంబంధమైనటువంటి వాళ్ళకి వస్తున్న ఆలోచనలు వేరు, అన్ని దురాత్మ ఆలోచనలు. వాళ్ళలో ఉన్నది ప్రేమ కాదు పగ, వాళ్ళలో ఉన్నది ఓర్పు కాదు కక్ష, వాళ్ళలో ఉన్నది వినయము విధేయత కాదు ఎప్పుడెప్పుడు వీళ్ళని నాశనం చేస్తామా, మాటల ద్వారానైనా దెబ్బ కొట్టాలి, క్రియల ద్వారానైనా దెబ్బ కొట్టాలి. కనుక భూ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు, ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులుగా, ఆత్మ సంబంధమైనటువంటి మాటల్ని అర్థం చేసుకోలేనటువంటి ప్రకృతి సంబంధులుగా ఉండకూడదు. ఆత్మ చెబుతున్నటువంటి మాట దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారికే అర్థమవుతుంది కానీ ప్రకృతి సంబంధులకు అర్థం కాదు. చదవండి ఆ వాక్యాన్ని. ప్రకృతి సంబంధులైన వారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం నుండి చదవండి. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఇతను ప్రకృతి సంబంధి. మనం ఇలా ఉండాలి, మనం ఇలా ఉండకూడదు. వాక్యం ఈ విధంగా ఉంది. మన వేషధారులుగా ఉండకూడదు. మన సహవాసం తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతో ప్రతి ఆదివారం ప్రతి క్షణం బోధిస్తున్న అపోస్తుల బోధతో సమర్పణ జీవితం ప్రతిష్ఠించుకోవటం ఒకప్పుడు వేరు, కానీ వాక్యము చాలా లోతుగా మనకు ఉపదేశించబడుతున్న రోజులు ఇవి. ఇప్పుడు నీవు దేవుని ఆత్మ బోధిస్తున్నటువంటి మాటలు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేకపోతే నువ్వు ఇంకా ప్రకృతి సంబంధివి. వాళ్ళకి అది వెర్రితనంగా ఉంటుందట. చదవండి మరలా ఒకసారి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములలో అంగీకరింపడు, వీడు ప్రకృతి సంబంధి. ప్రకృతి సంబంధి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భూ సంబంధమైనటువంటి మనుషులలో పగ, ద్వేషం, కనికరము లేనిటువంటి పరిస్థితి. ఏదో ఒక విధంగా నాశనం చేయాలి. క్షేమాన్ని కోరుకునే మనిషి కాదు. కనుక మనం పరలోకమున నుండి వచ్చినటువంటి మనుషుడు, రెండవ మనుషుడికి పుట్టినటువంటి వారిని గనక ఒక్కొక్క మెట్టు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనల్లో నుంచి వేరుపరచబడిన వారిమై, క్రీస్తుతో ఐక్యపడిన వారిమై, వాక్యముతో పెనవేసుకున్న వారిమై మనం క్రీస్తు పోలికల్లోనికి నడిపించబడి ఆయన సుగుణాలను ప్రచురపరిచే వారిమి కావాలి. అప్పుడు నీకు సమాధానము కలుగుతుంది. ఆమేన్.
తల్లితోనైనా, భర్తతోనైనా, బిడ్డలతోనైనా, సంఘములోనైనా సమాధానం. భూమి మీద తనకిష్టమైన జనులకు సమాధానం సాధ్యమైనంత వరకు మనుషులతో నీవు సమాధానముగా ఉండాలి. హల్లెలూయా. సమాధానకర్త అయినటువంటి దేవుడు యాకోబు బావి దగ్గర సమాధానముగా ఆయన మాట్లాడకపోతే ఆ తల్లి రక్షించబడేది కాదు, జీవ గ్రంథములో వ్రాయబడేది కాదు. నీతో సమాధాన పడకపోతే, నిన్ను రక్షించాలి అని చెప్పని నిన్ను వెతికి రక్షించకపోతే ఈరోజు మనం ఎక్కడుండేవాళ్ళు? కనుక మనలో, క్రీస్తు రక్తములో పుట్టినటువంటి మనలో భూ సంబంధమైనటువంటి ఆలోచనలు, భూ సంబంధమైనటువంటి మనుషుల తలంపులు మనలో ఉండకూడదు. నన్ను శిక్షిస్తున్నారా, హింసించుచున్నారా, సాధ్యమైనంత వరకు నువ్వు ఓర్పుతో ఉండలేవు, నువ్వు సహించలేవు. ఈ మట్టి శరీరంలో ఉన్నంత వరకు పరిస్థితులు అలాగే ఉంటాయి. గనుక నువ్వు ఎవరివి అని చెప్పని నీ దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీ దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఆయన పరలోకములో నుండి వచ్చినవాడు, ఆయన ఆలోచనలు పరసంబంధమైనటువంటివి. కనుక ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు ఆత్మ ఫలములు, ఆత్మ క్రియలు, ఆత్మ వరాలు అనుగ్రహిస్తాడు. నాకు ఈ వరం దయచేయి ప్రభువా, నేను అందరికీ ప్రవచనాలు చెప్పాలి, ఈ వరం దయచేయి, నాకు ఆ వరం ఇవ్వు. అవి కాదు వరాలు. ఏమండి, ఆత్మ వరములు ఇతరుల్ని ప్రేమించగలిగే పరసంబంధమైనటువంటి ఆ మనిషికి సంబంధించినటువంటి బుద్ధులు. ఈ ప్రేమ భూ సంబంధమైనటువంటి వాళ్ళలో ఉండదండి. ఈ ఓర్పు భూ సంబంధమైనటువంటి వాళ్ళలో ఉండదు. కానీ ఈ ఓర్పు, ఈ సహనము, ఈ ప్రేమ, ఈ మంచితనం, ఈ దయాళత్వము, ఇవన్నీ యేసుక్రీస్తుకి పుట్టినటువంటి వారిలో ఇవి జనిస్తూ ఉంటాయి. అవి అంతకంతకు ఫలిస్తూ ఉంటాయి. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, ఆత్మ చెబుతున్నటువంటి సంగతులు గ్రహించగలుగటం ద్వారా మన జీవితాల్లో క్రీస్తు పోలిక కనబడుతూ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సాధ్యమైనంత వరకు పలకరించుకో, సాధ్యమైనంత వరకు కనబడితే వందనాలు చెప్పు. వాళ్ళు చెప్తే కదా నేను చెప్పాలి. అదే భూ సంబంధమైనటువంటి మనుషుడి యొక్క బుద్ధి. అది ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడి యొక్క బుద్ధి ఏంటో తెలుసా? ఏండి, వాళ్ళ దగ్గర నువ్వు వందనాలు కోరుకోక మునిపి క్రీస్తు స్వరూపమైనటువంటి సుగుణాలు సంపాదించుకొని ఆత్మ వరాలు పొందుకున్నటువంటి నువ్వే అగా ప్రైజ్లాడు. బాగున్నారా తమ్ముడు? బాగున్నావా అయ్యా? బాగున్నారా? ప్రైజ్లాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి మనిషిలో ఉన్నటువంటి ఆ ఆత్మ వరాలు నువ్వు ఎప్పుడైతే బయలుపరిచావో ఆ ప్రకృతి సంబంధమైన మనిషి, భూ సంబంధమైనటువంటి వాడు మారిపోతాడు. నేను ఎప్పుడూ ఆ సిస్టర్కి వందనాలు పెట్టలేదు. నేను కనబడ్డేటప్పుడల్లా వందనాలు పెడతానే ఉంటుంది. నేను కనబడ్డేటప్పుడల్లా వందనాలు పెడుతుంటాడు. అసలు నాది బతికేనా? అసలు ఏడినది బతికేనా? ఒకవేళ ప్రకృతి సంబంధి ఏమండి, నేను పెద్ద పాస్టర్ని కనుక, నేను రెవరెండ్ను కనుక, సంఘంలో సీనియర్ను కనుక, ఏమండి పాస్టర్కి నేను రైట్ హ్యాండ్ను కనుక, అందుకని నన్ను గౌరవిస్తున్నారు, అందుకని నన్ను పలకరిస్తున్నారు. వాళ్ళు పలకరించిన కానీ వాళ్ళు అందనాలు పెట్టినా గర్వం, అహంకారం, భూ సంబంధమైనటువంటి మనిషిలో పుట్టిన మట్టి స్వభావాలు, సాతాను సంబంధమైన క్రియలు. అయితే రెండవ మనుషుడు పరలోకములో నుండి వచ్చినవాడు, పై నుండి వచ్చినవాడు. కనుక విశ్వాసులు
క్రైస్తవులు క్రీస్తుతో లేపబడిన వారైతే ఎక్కడ చూడాలట? పైనున్న వాటినే చూడాలట. మన ఆలోచనలు పైన ఉన్నటువంటివి అందరికంటే పైన ఉన్నతమైనటువంటి ఆలోచనలు. అతను పెట్టడం కాదు వందనాలు, ఆమె చేతులు జోడించటం కాదు. మొదట నీలో ఉన్నటువంటి విధేయత అన్నటువంటి దేవుడిచ్చిన ఒక వరం, ఇతరుల్ని ప్రేమించే ఒక వరం, మనస్సులో తేట తెల్లమైనటువంటి తెల్లని స్వభావం, పైన వేసుకునే బట్టలు కాదు తెల్లంగా ఉండాల్సింది. హృదయము ఏమండి శుద్ధీకరించబడి ఉండాలి, మనస్సు తేటబడి ఉండాలి. అవి ఆత్మ వరాలు, అవి పరలోక సంబంధికి దేవుడిచ్చే వరాలు. పొరపాటును కూడా మనిషిలో ఎక్కడ కుష్టి కనబడకుండా పోవటం. ఏమండి ఎక్కడ కూడా ఈడు కుళ్ళిపోతాడురా, ఈడు వ్యాధిగ్రస్తుడు, మనిషికి కుళ్ళు ఒళ్ళంతా కుళ్ళి అంటుంటారు కొంతమంది. గనుక ఒకడు భూ సంబంధమైన వాడు, ఇంకొకడు ప్రకృతి సంబంధి, మరొక వ్యక్తి ఆత్మ సంబంధి. ఇతను యేసు రక్తములో పుట్టినవాడు, ఆత్మచేత నింపబడినవాడు, లోకములో నుంచి వేరుపరచబడినవాడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవాడు. ఇతను ఆత్మ వరములు పొందినవాడు. ఆ ఆత్మ వరాలని అనేక మందికి క్రీస్తు ప్రేమ ద్వారా తెలియపరుస్తున్నవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నేనంటే ఇష్టమా ప్రభువా? ఒకప్పుడు ఇష్టం లేదురా, కానీ ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకో తెలుసా? శుద్ధీకరించమని అడిగేవు గనుక. ఒక మంచి మనస్సాక్షిని పొందుకుంటున్నావు గనుక, నీ స్నేహం నాతో పెనవేసుకుంటుంది గనుక, నా జ్ఞానం చేత నింపబడుతున్నావు గనుక, నా వరాలు పొందేవు, నా ఫలములు ఫలిస్తున్నావు గనుక నువ్వంటే నాకు ఇష్టం. శుద్ధీకరించబడాలని కోరుకున్నావు కదా, శుద్ధీకరిస్తాను. ప్రతినిత్యము నా రక్తమును ప్రోక్షిస్తూ ఉంటాను. నా వాక్యం చేత నేను శుద్ధీకరిస్తాను, నా ఆత్మ చేత శుద్ధీకరిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆ విధమైనటువంటి శుద్ధీకరణ మన మనస్సులో ఉన్నట్లయితే, మనం చేస్తున్నటువంటి ప్రతిదీ ఆత్మ ద్వారా మనకు తెలియపరుస్తాడు. నువ్వెందుకు వందనాలు పెట్టలేదు, నువ్వెందుకు పలకరీలేదు, నువ్వెందుకు ఈ విధంగా ముఖం తిప్పుకున్నావు, ఎందుకు ఈ విధంగా నా బ్రతికే కరెక్ట్, నేను మాట్లాడేదే కరెక్ట్, ఏమండి నేను చెప్పిందే శాసనం ఎందుకు అనుకున్నావు? నీవు మనిషిగా మారుతున్నటువంటి వ్యక్తివి. అలా మారాలి అని చెప్పనంటే దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. వెర్రితనంగా మాట్లాడకూడదు, వెర్రివాడిగా ఉండకూడదు. ప్రకృతి సంబంధులు దేవుని వాక్యాన్ని, ఆత్మ సంబంధమైన వాక్యాన్ని వాళ్ళకి అర్థం కాదు, వినరు. మీ వినమండి, నా ఇంట్లో నేను చెప్పేదే జరగాలి. ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు ఈ విధంగా అయిపోతున్నారు, ఏమిటి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏమిటి, పిల్లల పరిస్థితులు ఏమిటి, తోబుట్టువుల పరిస్థితులు ఏమిటి, కుటుంబంలో ఉన్న యజమానుడి పరిస్థితి ఏమిటి, ఇతని వంశానికి ఇతని జీవితంలో పుట్టుకతోనే వచ్చినటువంటి స్వభావాలు ఇవి. అతన్ని మార్చుకోవాలి, వాళ్ళని మార్చాలి. నీ చూపులతో కాదు, ఏంటి నీ పెదాలు విరవటం కాదు, నీ కండిషన్లు పనికిరావు ఎవరికి. నా ప్రభు అయినటువంటి యేసయ్య తన చాటుకొచ్చినటువంటి ఆ తల్లిని బూతులు మాట్లాడలా, కోపడలా, బడిగిరా పనికి మాలిందానా, చేసిందల్లా చేసి మళ్ళీ నా చాటుకు వస్తావా అని చెప్పని అనలా. అమ్మా
ఎవరన్నా నిన్ను గాయపరిచారా? గాయపరచలేదయ్యా. నేను కూడా నిన్ను దండించనమ్మా. ఇక మీదట పాపం చేయబాక. ఆమేన్. ఇవి చదువుకునే దానికే బాగుంటాయండి, ఇతరులకి చెప్పేదానికి బాగుంటాయి. అయితే మనం ఈ ఆత్మ సంబంధమైన వరాలు అనుభవించేదానికి ఉండాలి. అలా ఉండాలి అని చెప్పనంటే ఆయన రక్తములో పుట్టాలి, ఆయన వాక్యపు వెలుగులో నడిపించబడాలి. ఆత్మచేత మనం నింపబడి ఈ భూ సంబంధమైనటువంటి చచ్చినటువంటి క్రియలలో నుంచి ఆత్మచేత మనం లేపబడాలి. క్రీస్తుతో నువ్వు లేపబడితే పైనున్న వాటినే నువ్వు చూస్తావు. ఆయనలో ఉన్నటువంటి మనకు అనుగ్రహించాలనుకున్న ఆ వరాలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు మనుషుల్ని సంపాదించుకోగలుగుతావు. దేవుని కొరకు మనుషుల్ని సంపాదించుకోగలుగుతావు. నీ కోపంతో, నీ ఇసురులతో, నీ కండిషన్లతో, లేకపోతే నా పద్ధతులు ఇవి అనుకుంటే ఏ మనుషుణ్ణి దేవుని కొరకు సంపాదించుకోలేవు. చివరికి దేవుడిచ్చినటువంటి ఆత్మ వరాలు కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా మనుషులలో రకాలు. అందుకని వాక్యం అంటుంది, మనుషుల్ని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్. హల్లెలూయా. మనం కూడా ఒకప్పుడు మనుషులమే. మనం కూడా దేవునికి నమ్మకస్తులం కాదు. ఒకవేళ మీరున్నారేమో కానీ నేను కాదు. కానీ నా జీవితంలో అంచెలంచెలుగా ఆత్మ సంబంధమైనటువంటి వరాలు పొందుకుంటూ ఎలా బ్రతకాలి, ఏ విధంగా దేవుని కొరకు సంపాదించాలి, ఏ విధంగా దేవునికి ఇష్టడుగా బ్రతకాలి, నేను దేవునికి ఎలా ఇష్టడుగా బ్రతకాలని చెప్పని నా జీవితంలో ఇంత వయసు వచ్చినా నేర్చుకుంటూ ప్రయత్నిస్తూ ఉన్నా దేవుని కృపను బట్టి ఆయన నేర్పిస్తూ వస్తున్నాడు. నేర్చుకున్నటువంటి దానిని మీకు బోధించుటకు ఈరోజు నిలబడ్డాను. కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. భూ సంబంధమైనటువంటి మనుషులలో నుంచి, ప్రకృతి సంబంధమైన మనుషుల ఆలోచనలో నుంచి మనల్ని వేరుపరిచి ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా మన దేవుడు, మన ప్రభు అయిన యేసు తీర్చిదిద్దాలని చెప్పని మనల్ని ప్రేమిస్తూ ఉండగా అప్పగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఈ ఉదయకాలపు పునరుద్ధాన దినమందు నీవు పునరుద్ధానుడివై ఈరోజు మమ్మల్ని బ్రతికించినందులకై స్తోత్రం. నీ కొరకు మాకు జన్మనిచ్చావు ప్రభు. నీవు మమ్మల్ని కన్నావయ్యా. నీ రక్తములో మమ్మల్ని పెంచుతున్నావు ప్రభు. నీ కొరకు మేము బ్రతికి, నీ కొరకు నా తండ్రి సాక్షులమై జీవించినట్టు సహాయం చేయి. ఈ జీవితము మాకు అసాధ్యం, కానీ మా జీవితాల్ని మార్చగలుగుటకు నీవు సాధ్యవంతుడు ప్రభు. ఆ విధంగా చేయగలవు నాయన. భయంకరమైనటువంటి జీవితాల్ని మార్చిన దేవుడవు. ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగించుకుని ప్రార్థిస్తుండగా మీరే తోడయ్యుండి నీతో జీవించుచూ ఉండగా నీ వలే మేము మార్చబడి నీ పోలికలోనికి వచ్చి నీ కొరకు ఈ శేష జీవితం జీవించబడేటట్టు సహాయం చేయమని, నీకు ఇష్టమైనటువంటి వారుగా జీవించుట కృప అనుగ్రహించండి. నీకు ఇష్టమైనటువంటి వారుగా ఈ భూమి మీద మనుషుల మధ్యలో నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయండి ప్రభు. ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నా. ఈ వారమంతా జరుగుతున్నటువంటి ప్రయాణాల్లో నీ వాక్య పరిచర్యలో బలహీనుడైన నన్ను వాడుకోండి ప్రభు. నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా తండ్రి ఈ సేవలో సాగున్నట్లు కృప దయచేయమని నా కొరకు ప్రార్థిస్తున్నటువంటి సంఘాన్ని సమాధానముతో, ప్రేమ అనురాగాలతో ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పలకరిస్తూ నీతో ఐక్యపడి నీకు ఇష్టమైనటువంటి బిడలుగా జీవించుటకు సహాయం చేయి. నీ రాజ్యానికి వారసత్వాన్ని దయచేయండి ప్రభు. నువ్వు మా కొరకు
పరలోక సంబంధిగా మనుష్యుడిగా వచ్చిన దేవుడవు, నీ వలే మేము మారాలని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా తండ్రి మార్చుకయ్య, మార్చు ప్రభు, ప్రతి బలహీనతలో నుంచి దూరపరచు ప్రభు, నీ పోలికల్లోనికి తీసుకురమ్మని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకును నిరంతరము తోడై, పరలోక సంబంధమైనటువంటి మనుషుడైన యేసు క్రీస్తు కృప సమాధానము మనకు నిత్యము తోడయ్యుండి కృపాక్షేమాలతో నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆరాధన నీకే యేసయ్యా.